హాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొకటి వచ్చేసి మీకు కనుక ఎక్లిప్స్ అనేది డౌన్లోడింగ్ అనేది గూగుల్లోకి వెళ్ళి ఎక్లిప్స్ ఐడి అని కొడితే డౌన్లోడ్ చూపిస్తుంది. డౌన్లోడ్ చూపించిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి రన్ అని కొట్టండి. ఆ ఎక్లిప్స్ ఐడి అనేది డెస్క్టాప్ మీద కనపడిద్ది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ అని కొట్టండి. రన్ అని కొట్టిన తర్వాత రన్ అయ్యిద్ది. ఎక్లిప్స్ ఓపెన్ అయ్యిద్ది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఏదన్నా ఫోల్డర్ నేమ్ అడిగిద్ది అనమాట. నేమ్ అంటే మీరు ప్రోగ్రామింగ్ స్టేస్ అయ్యి ఏ ఫైల్లో స్టోర్ చేసుకుంటారు అనేది ఎవరి మీ ఇష్టం అనమాట. ఏ లొకేషన్ అయితే బాగుంటుంది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవటానికి అనేది. సో మీకు అలా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఇది అనేది మీకు చూపించడం లేదు, ఒకసారి కావాలి అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఎక్లిప్స్ ఐడి అని కొట్టండి. ఇక్కడ ఇది వచ్చేసింది. ఫౌండేషన్ క్లిక్ చేయండి. ఇట్లా వచ్చిన తర్వాత డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత కట్ చేసి పేస్ట్ చేయండి డెస్క్టాప్ మీద. ఇలా ఉంటుంది అన్నమాట. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రన్ యాజ్ అని ఉంటుంది. రైట్ క్లిక్ అయిపోయిన పర్వాలేదు. ఓపెన్ దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్స్ అనేది అడుగుతుంది. మీకు ఈ లొకేషన్ ఇష్టం లేదు అంటే డెస్క్టాప్ మీద పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ బ్రౌజ్ అని ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ డెస్క్టాప్ మీద అయితే కనుక డెస్క్టాప్ మీద క్లిక్ చేసుకోండి. ఏ లొకేషన్ డెస్క్టాప్ మీద కావాలి అనుకోండి క్లిక్ చేసుకుని ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ప్రోగ్రామింగ్స్ సెలెక్ట్ ఫోల్డర్ అని క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ డీ ఫోల్డర్లో చేసుకుంటున్నాను కాబట్టి డీ ఫోల్డర్ లాంచ్ అని కొట్టంగానే ఒక వర్క్ స్పేస్ అనేది అలాట్ అవుతుంది ప్రోగ్రామ్ రన్ చేయడానికి, ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ అనేవి. సో చూసినట్లయితే ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి రిఫ్రెష్ అని కొట్టండి. అంటే ఏదన్నా రిఫ్రెష్ అవుతాయి. మనం జావా ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అని చెప్పి జావా ప్రాజెక్ట్ అని ఇచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ ఉషా అని ఇచ్చేసేసి ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఎక్లిప్స్లో రన్ చేయాలి అంటే కంపల్సరీగా జావా వర్షన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. జావా వర్షన్ ఏమేంటి అంటే జేడీకే ఫైల్ కంపల్సరీగా ఉండాలన్నమాట. సిస్టంలో ఉంటే కనుక వస్తుంది. సో జేడీకే అని చెప్పేసి ఇక్కడ జేడీకే ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. చూసారా, ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ వచ్చేసి జేఆర్ఈ. తర్వాత జేడీకే ఫైల్ని యూజ్ చేసుకొని రన్ చేస్తుంది. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. యూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఇస్తే ఓన్లీ ఆల్రెడీ ఎగ్జిటింగ్ అని ఉంది. సో వేరే నేమ్ ఇచ్చాను. క్లిక్ ఫినిష్. అప్పుడు ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఫినిష్ అని కొడితే క్లిక్ ఆన్ నెక్స్ట్ కొట్టి చూపిస్తాను చూడండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకేనా, ఫినిష్ కొడితే ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇది జావా ప్రాజెక్ట్స్ అనేవి చిన్నగా సింపుల్గా రన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. లేదు కొంచెం పెద్దగా కాంప్లికేషన్గా ఉంది అనుకుంటే కనుక మేవెన్ ప్రాజెక్ట్ వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ జావా ప్రాజెక్ట్ ప్రతిదీ డౌన్లోడ్ చేసి యాడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకని అందరూ డిపెండెన్సీస్ యాడ్ చేయడానికి ఈజీగా అయిపోతుంది వర్షన్స్ మారినా కానీ. అందుకని మేవెన్ ప్రాజెక్ట్స్కి వెళ్తారనమాట. ఓకేనా ఐడియా? జావా ప్రాజెక్ట్కి మేవెన్ ప్రాజెక్ట్కి డిఫరెన్స్ ఏంటో, ప్లగ్గిన్స్ అన్నీ యాడ్ చేయాలి అంటే డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకుని సిస్టంలో యాడ్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. సో అందుకని జావా అనేది మేవెన్లోనే ప్రాక్టీస్ చేయడం బెటర్. ఎందుకంటే డిపెండెన్సీస్ అనేది డిలీట్ అయిన వర్షన్స్ అనేది మారిన జస్ట్ వర్షన్ నెంబర్ మార్చేస్తే కంట్రోల్ వేసుకొడితే ఈజీగా అయిపోతుంది. అది ఫ్యూచర్లో నేను చూపిస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఇప్పుడు మేవెన్ ప్రాజెక్ట్ కుకుంబర్ది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే.
ఫైల్లోకి వెళ్ళి న్యూలో ఫైల్లోకి వెళ్ళారా, ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. న్యూలోకి వెళ్ళిన తర్వాత న్యూలోకి వెళ్ళి ప్రాజెక్ట్ అని కొట్టండి. తర్వాత ఇక్కడ మేవెన్ ప్రాజెక్ట్ అని ఉంది, మేవెన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది. వర్క్ స్పేస్ క్రియేట్ ఏ సింపుల్ ప్రాజెక్ట్, లేదా డిఫాల్ట్గా వర్క్ లొకేషన్ అనేది ఇచ్చేస్తే క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకేనా. ఆర్కిటెక్ట్ టైప్, ఫిల్టరు, అడ్వాన్స్డ్ ఇంక్లూడింగ్ స్నాప్షాట్స్ అండ్ యాడ్ ఆర్కిటెక్ట్ టైప్. ఇదంతా వద్దు, బ్యాక్కి వెళ్ళిపోతే క్రియేషన్ ఏ సింపుల్ ప్రాజెక్ట్ ఇది కొట్టేస్తే క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ సింపుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమి ఇస్తారంటే గ్రూప్ ఐడి ఎప్పుడైనా సరే కంపెనీ నేమ్ ఉండాలి. సో కంపెనీ నేమ్ వచ్చేసి CGI కాబట్టి CGI అని పెట్టుకుంటున్నా. యాడ్ ఎఫెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ ఉండాలి. సో కుకుంబర్ ఫ్రేమ్వర్క్ కాబట్టి కుకుంబర్ ఫ్రేమ్వర్క్ అని పెట్టుకుందాం. ఓకేనా. ఇవి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రియల్ టైంలో యూస్ అవుతాయి అన్నమాట. గ్రూప్ ఐడి మస్ట్ బి కంపెనీ నేమ్, ఆర్టిఫాక్ట్ ఐడి మస్ట్ బి ప్రాజెక్ట్ నేమ్. ఓకే. వర్షన్ వచ్చి ఇది ప్యాకేజింగ్ జార్ ఫైల్స్. తర్వాత క్లిక్ ఆన్ ఫినిష్ అని కొడితే ఇక్కడ ఆల్రెడీ ఒక మేవెన్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. కుకుంబర్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ చూసారా నేమ్ ఉంది, బర్రా నేను అట్లా క్రియేట్ చేశాను.